సీఎం చంద్రబాబు ప్రభుత్వం 6-7 నెలల్లో గొప్ప విజయాలు సాధించిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. దీనిలో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చన్నారు. 22,000 ఎకరాల్లో దాదాపు 7.3 మిలియన్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి కోసం 1,00,000 మంది ఉపాధి కోసం ఎంతో మంది తెలుగువారు పోరాడారు. 30 మందికి పైగా ప్రాణాలు త్యాగం చేశారు కూడా. 1992లో ప్రారంభించిన విశాఖ ఉక్కు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసే విషయం కూడా మరువలేదన్నారు మంత్రి పార్థసారథి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 6-7 నెలల కాలంలో సాధించిన గొప్ప విజయాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిధులు సాధించడం గొప్ప విజయంగా మనం చేస్తా ఉన్నాము. 22,000 ఎకరాల్లో దాదాపు 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయటానికి దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాజెక్టు కోసం తెలుగు వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలే. ఈ తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. దాదాపు 30 మంది ప్రాణాలు కూడా సాక్రిఫైస్ చేశారు ఈ ప్రాజెక్ట్ని సాధించడం కోసం. కేవలం ఆంధ్రుల పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1992లో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరవలేంది అని చెప్పేసి మీకు మనం చేస్తాము.